Hello guys, welcome back to my channel Vindhya Vishakha. నాకంటే బన్నుగాడే బెటర్, 2 రూపీస్ పాకెట్ మనీ కూడా పెట్టుకొచ్చాడు. ఎనీవేస్, నా హోమ్ టూర్ ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచి కామెంట్ సెక్షన్లో చాలా మంది వార్డ్రోబ్ టూర్ చేయమని అడుగుతున్నారు. మరి ఇవాళ మీ అందరి కోసం నేను నా వార్డ్రోబ్ టూర్ చేయబోతున్నాను. వార్డ్రోబ్ టూర్ అని ఎవరెవరైతే అడిగారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి నా వార్డ్రోబ్లో కూర్చోబెడతాను. పదండి. సో లాస్ట్ టైం హోమ్ టూర్ చూసిన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి, వార్డ్రోబ్స్ ఏంటి చేంజ్ అయిపోయాయని చెప్పేసి. సో లాస్ట్ టైం నేను హోమ్ టూర్ చేసింది అమ్మ నాన్న ఇల్లు, ఇది అథాస్ హౌస్. సో ఇప్పుడు ఈ వార్డ్రోబ్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి రెండు నావి, అట్ లాస్ట్ ది విషాల్ది. సో దిస్ ఈస్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ మీ, అంటే చాలా వెస్టర్న్ గా ఉంటది ఈ వార్డ్రోబ్. నా వెస్టర్న్ అవుట్ఫిట్స్ అన్ని కూడా ఇందులోకి. అండ్ పద్ధతికి పెట్టింది పేరు ట్రెడిషనల్ సైడ్ ఆఫ్ మీ. సో చీరలు, చుడిదార్లు ఇవన్నీ కూడా ఈ వార్డ్రోబ్ లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ కవర్ దిస్ వన్ ఫస్ట్. సో నా వెస్టర్న్ వేర్ వార్డ్రోబ్ లో ఇవన్నీ కూడా నా 1 పీస్ డ్రెస్సెస్, లాంగ్ గౌన్స్ కూడా దీని వెనకాలే పెట్టేస్తాను. ఇవన్నీ కూడా 1 పీస్ అవుట్ఫిట్స్. ఇవన్నీ కూడాను నేను రెగ్యులర్గా వేసుకునే నా టీ షర్ట్స్, డే టు డే లైఫ్లో బయటకు వెళ్ళడానికి, షాపింగ్కి రెగ్యులర్గా వేసుకునే టీ షర్ట్స్. అండ్ చాలా చాలా హ్యాండ్ బ్యాగ్స్ నా దగ్గర ఉన్నాయి. చాలా వరకు అన్ని కార్డ్బోర్డ్స్లో పెట్టి పైన అటకలో పడేయడం, లేదంటే మంచం కింద వేసేయడం ఇలా చేస్తుంటాను. బట్ ఇవి నాకు వచ్చిన గిఫ్ట్స్. ఇది నా ఫ్రెండ్ అరుణ్ గిఫ్ట్ చేశాడు నాకు. అండ్ ఈ బ్లాక్ బ్యాగ్ అండ్ రెడ్ బ్యాగ్ మా చిన్నోడు సిక్కిం బ్లాగ్లో మీకు చెప్పాను కదా, విశాల్స్ బ్రదర్ హూజ్ ఇన్ కాలిఫోర్నియా, వాడు వచ్చేటప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇది మీరు బాంబే బ్లాగ్లో చూసే ఉంటారు. నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. అలా ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్స్ దొరికితే కొనుక్కొని తీసుకొచ్చేస్తూనే ఉంటాను. సో అలా తీసుకొచ్చిన ఒక హ్యాండ్ బ్యాగ్ ఇది. అండ్ ఇక్కడ నా వాచ్ కలెక్షన్ కూడా ఉంటుంది. సో వాచెస్ అన్నీ చెల్లా చెదురుగా అటు ఇటు పడేయకుండా ఇలా చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసి ఉంచాను. సో అలా నేను చేసుకున్నటువంటి వాచ్ కలెక్షన్ ఇది. అండ్ ఇంకొక బాక్స్లో కూడా ఇప్పుడిప్పుడే స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో దిస్ ఇస్ మై వాచ్ కలెక్షన్. అండ్ మరోవైపు ఇవన్నీ కూడా నా పార్టీ వేర్ డ్రెస్సెస్. దిస్ ఇస్ మై క్యూట్ స్వీట్ సిండ్రెల్లా. ఇది నా పాంగ్. ఇవి నాకు చాలా ఇష్టం, ఆ పర్పుల్ లావెండర్ కలర్స్. అండ్ దిస్ ఇస్ మై పార్టీ వేర్. ఇది ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను నేను. సో ఐ డోంట్ హ్యావ్ పిక్చర్స్ విత్ దిస్, బట్ ఒకసారి అయితే వేసుకున్నా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీ షర్ట్స్. అండ్ నాకు యానిమల్ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. సో చీతా ప్రింట్ షర్ట్ ఇది. అండ్ అలానే ఇది జిబ్రా ప్రింట్ కోట్. ఎనీ సీజన్లో వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అనమాట. సో ఐ లైక్ దిస్. ఇది కెరీబియన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నాను. ఇప్పటివరకు ఇంకా వేసుకోలేదు ఈ డ్రెస్. ఎప్పుడెప్పుడు వేసుకుందాం, ఎప్పుడు నెక్స్ట్ ట్రిప్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఈ డ్రెస్ వేసుకోవడానికి. అండ్ చాలామంది నా వెస్ట్రన్ వేర్ కూడా చూపించమని అడిగారు, అందుకని ఇవన్నీ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇది కూడా నాకు చాలా నచ్చిన ఒక అవుట్ఫిట్. డిఫరెంట్ కలర్స్లో ట్రై చేస్తూ ఉంటా. అండ్ ఇది మయామికి వెళ్ళినప్పుడు నేను వేసుకున్నాను. అండ్ స్టార్ స్పోర్ట్స్లో ఒక షోకి కూడా వేసుకున్నాను ఈ డ్రెస్. బ్లూ అందరికీ నచ్చుతుంది ఆ కలర్. అండ్ ఇది కూడా లాస్ట్ టైం మయామి ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను వేసుకున్నాను ఈ అవుట్ఫిట్. సో ఐ హ్యావ్ డిఫరెంట్ కలెక్షన్స్ లైక్ దాట్. అండ్ ఇది నైట్ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం జాజీగా గ్లిటరీగా ఉంది కదా. సో ఐ లైక్ దాట్. అండ్ ఇది హాట్ ప్యాంట్స్. అండ్ ఇది కూడా వేసుకోవాలి, ఇంకా వేసుకోలేదు, వెయిట్ చేస్తున్నా. సో వింటర్కి అయితే చాలా బాగుంటుంది పార్టీ వేర్ డ్రెస్ అది. అండ్ దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ జెర్సీ. సో రీసెంట్గా రోడ్ సేఫ్టీ సిరీస్ అయింది కదా, అందులో లెజెండ్, వెస్ట్ ఇండీస్ లెజెండ్ బ్రయన్ లారా వేసుకున్న జెర్సీ ఇది. సో ఆయన ఇది గిఫ్ట్ చేశారు నాకు, ఆయన ఆటోగ్రాఫ్ ఉంటుంది. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ జెర్సీ. అండ్ దాంతోపాటు మన సన్ రైజర్స్ హైదరాబాద్, ఆ పేరు వినగానే నాకు తెలియకుండానే స్మైల్ వస్తుంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ఇది. సో దీన్ని కూడా చక్కగా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో సెకండ్ షెల్ఫ్ వరకు కవర్ చేసాం. అండ్ ఇప్పుడు డ్రావర్స్. సో
విశాల్ వాళ్ళ ఆఫీస్లో క్లయింట్స్ మా పెళ్ళైనప్పుడు తీసుకొచ్చి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఇవన్నీ కూడాను. సో గ్లాస్ హోల్డర్స్, దీని మీద విశాల్ నేమ్, నా నేమ్ ఉంటుంది, మా మ్యారేజ్ డేట్ ఉంటుంది. అండ్ సో క్రిస్, ఎరికా, ఎరిన్ ఇది తీసుకొచ్చి ఇచ్చారు మయామి నుంచి. అండ్ ఇవన్నీ కూడా అందుకనే జాగ్రత్తగా పెట్టేశాను. వాళ్ళు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ అండ్ ద కీ టు ఎ హ్యాపీ మ్యారేజ్ అని చెప్పింది. లోపల ఒక కీ ఉంటుంది, అంటే హ్యాపీగా మ్యారీడ్ లైఫ్లో ఉండాలంటే ఏమేమి పాటిస్తే బాగుంటుంది అని చెప్పి అందులో ఒక అడ్వైస్ లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆయనకు వచ్చిన గిఫ్ట్స్. అండ్ సో హార్ట్ఫుల్నెస్ నేను ఫాలో అవుతాను. సో దాజీ నాకు 75 యానివర్సరీ అంటే 75th యానివర్సరీకి నేను హోస్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు ఇచ్చిన ఈ చిన్న మెడాలియన్ టైప్స్ అనుకోండి. ఐ రియలీ లైక్ దిస్ వన్. సో అందుకని ఇది ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇవి నాకు వచ్చిన కొన్ని గిఫ్ట్స్, అలానే నేను కొనుక్కున్నవి అండ్ చిన్న చిన్న బ్రేస్లెట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసా. అండ్ హార్డ్ డిస్క్స్ లాంటివి అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను. అండ్ దిస్ ఇస్ పర్ఫ్యూమ్డ్ అంటే సెంటెడ్ క్యాండిల్ అనమాట. సో ఇది కూడా ఇక్కడ అలా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెట్టిన కలెక్షన్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి అన్నీ. అండ్ ఇవన్నీ నా గాగల్స్ అంటారో షేడ్స్ అంటారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను. అండ్ తాజ్ ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళినప్పుడు నేను విశాల్ తీసుకున్న పిక్చర్ ఇది లాస్ట్ బర్త్డే అప్పుడు. సో ఐ హ్యావ్ దిస్ పిక్చర్ హియర్. అండ్ దిస్ ఈస్ విత్ మై ఫ్రెండ్ శ్రావణి, గేట్వే ఆఫ్ ఇండియా బాంబేలో తీసుకున్న పిక్చర్. సో ఇవి ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇవన్నీ కూడా అదర్ స్టఫ్ అనమాట. ఓకే, అండ్ థర్డ్ షెల్ఫ్లో ఇదంతా నా వింటర్ వేర్. ఇవన్నీ నేను వేసుకునే కోట్స్. అండ్ ఇవన్నీ కూడా లొడాస్ బట్టలు, అంటే అప్పుడప్పుడు ఇలా టైట్ బట్టలు అన్నీ బోర్ కొట్టేసి కొంచెం లూజ్ టీ షర్ట్స్ అట్లా వేసుకొని కంఫర్టబుల్గా ఉండాలనిపిస్తుంది చూడు. సో దట్స్ అబౌట్ దిస్ రో అనమాట. ఇది లొడాస్ బట్టలు. అండ్ పక్కన ఇవన్నీ కూడా జీన్స్ కలెక్షన్. బ్లూ కలర్ జీన్స్లో ఎన్నున్నా నాకు తక్కువే, ఇంకా ఏదో షేడ్ కావాలని అనిపిస్తూనే ఉంటుంది. సో అందుకనే బ్లూ కలర్ జీన్స్ చాలా ఎక్కువ ఉంటుంది నా దగ్గర కలెక్షన్. అండ్ దిస్ ఇస్ మై లాంజ్రే. అండ్ ఇది నా స్విమ్ వేర్, ఇక్కడ ఉన్నదంతా స్విమ్ వేరే. సో లైక్ దిస్. సో ఇంతటితో మనం వెస్టర్న్ వేర్ వార్డ్రోబ్ని ముగిస్తూ నెక్స్ట్ ట్రెడిషనల్ వైపుకి వెళ్ళిపోదాం పదండి. సో ట్రెడిషనల్ వేర్, ఎథ్నిక్ వేర్ వార్డ్రోబ్ ఇదంతా కూడాను. సో పైన వరకు, కింద మాత్రం ఇది కొలాబరేషన్స్కి ఎవరైనా నాకు అవుట్ఫిట్స్ పంపిస్తే అవన్నీ కింద ర్యాక్లో పెట్టేస్తాను. సో బేసిక్గా ఈ అవుట్ఫిట్స్ నేను వేసుకునేంత వరకు ఎప్పుడు ఎవరికి చూపించాను, నాకు ఇష్టం ఉండదు. బట్ మీరు కాబట్టి మీకోసం కొన్ని అవుట్ఫిట్స్ నేను చూపిస్తా. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లెహెంగా. నెక్స్ట్ ఏదైనా ఈవెంట్కి వేసుకుందాం. సో ఫోటోషూట్ చేశాక చూపిద్దామని అనుకున్నాను. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ కలర్ లెహెంగా. ఇది ఇలా దాచి ఉంచాను. సో ఈవెంట్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి తొందరలో వేసుకుంటాం. సో ఇది కూడా అనదర్ బ్యూటిఫుల్ లెహెంగా. అండ్ దాంతోపాటు వచ్చిన ఈ క్యూట్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది నా ఫేవరెట్. సో ఇవి పక్కన పెట్టిద్దాం. సో ఇలా కొలాబరేషన్కి వచ్చిన అవుట్ఫిట్స్ అన్నీ ఇలా కింద ఉంచుతాను. అండ్ ఆ పీచ్ కలర్ లెహెంగాకి వచ్చిన బ్లౌజ్ ఇదన్నమాట. సో ఇవన్నీ కూడా లెగిన్స్. అండ్ నైట్ ఇంట్లో కంఫర్టబుల్గా ఉండడానికి పలాజో ప్యాంట్స్ అవన్నీ కూడా వెనకాల పెట్టేశాను. ఇవి నా సర్టిఫికెట్స్. అండ్ ఇదంతా నైట్ వేర్ కంప్లీట్లీ. నా నైట్ ప్యాంట్స్, షార్ట్స్, నైట్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ ర్యాక్లో ఉంచుతాను. అండ్ రైట్ సైడ్లో కంప్లీట్లీ నా జిమ్ వేర్. సో ఇవి కిందున్న 2 షెల్ఫ్స్. ఇప్పుడు పైన చూద్దాం. అమ్మయ్య, కింద 2 షెల్ఫ్స్ కవర్ చేసేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రావర్. ఇందులో పార్టీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే పర్సెస్, అంటే ఎంబ్రాయిడరీ చేసి ఉంటాయి కదా. సో ఇలాంటి పార్టీ వేర్ పర్సెస్ ఇక్కడ ఉంచుతాను. వాటితో పాటు డాక్యుమెంట్స్ అండ్ అలానే కొన్ని చెక్ బుక్స్ అండ్ నా పాస్పోర్ట్, వీసా ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. అండ్ స్టార్ స్పోర్ట్స్కి వర్క్ చేసినప్పుడు మాకు గ్రౌండ్ యాక్సెస్కి ఇలా కొన్ని ఐడి కార్డ్స్ లాగా వస్తాయి కదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచుతాను యాజ్ అ మెమరీ. ఏ సిరీస్ నేను పోస్ట్ చేశాను అనేది గుర్తుగా ఉంటుంది కాబట్టి ఏ ఒక్క ఐడి కూడా నేను పడేయను. ఏ సిరీస్ అయినా వెంటనే కూడా అవి తీసుకొచ్చి జాగ్రత్తగా ఇలా ఇక్కడ దాచి ఉంచుతాను అన్నమాట. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అలా అవన్నీ పెట్టుంచుతాను. ఇదంతానేమో గోల్డ్ అండ్ మనీ సెక్షన్. సో
సో మా ఇంట్లో ఉండే గోల్డ్ అంతా కూడా ఎప్పుడు లాకర్లో పెట్టేసి ఉంచుతాం. కాకపోతే డైలీ వేర్ వేసుకునే కొద్దో కొబ్బో ఆ జ్యువెలరీ ఉంటుంది కదా, అది ఇక్కడ ఉంటుంది. అండ్ మా నాన్నమ్మకి ఒక అలవాటు ఉంది, ఎప్పుడైనా కానీ 10 రూపీస్ నోట్స్ అండ్ 20 రూపీస్ నోట్స్ ఇస్తూ ఉంటుంది వెళ్ళినప్పుడల్లా. సో ఇప్పటికీ తను అలా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా తను నాకు ఇచ్చిన 10 రూపీస్ నోట్స్, 20 రూపీస్ నోట్స్ చాలా గుర్తుగా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టుకుంటాను. అండ్ ఇవి ఈ 2 డ్రావర్స్లో ఉన్నవి. అండ్ ఇదంతానేమో నా శారీ కలెక్షన్, పార్టీ వేర్ శారీస్ అండ్ అలానే కాటన్ శారీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా మంది సర్ప్రైజ్ అవుతారు, ఏంటి వింధ్య చీరలు కట్టుకుంటుందా అని చెప్పి. బట్ యా, నాకు కాటన్ శారీస్ ఎస్పెషలీ హ్యాండ్లూమ్స్ అంటే పిచ్చి. సో ఏదైనా ఒక స్టేట్కి ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు, లేదంటే విషయాలను ఏదైనా అడిగితే నేను ఒకటే అడుగుతాను, ఎక్కడికి ట్రావెల్ చేసినా ఆ స్టేట్కి సంబంధించిన ఒక హ్యాండ్లూమ్ శారీ నా కోసం తీసుకురావా అని చెప్పి, లేదంటే నేను ట్రావెల్ చేసినా నేను తీసుకొస్తూ ఉంటాను అనమాట. అలా నేను కలెక్ట్ చేసిన కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఇటు సైడ్ అంతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీ వేర్ పట్టు శారీస్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తాను, పదండి. చీరలమ్మ, చీరలు, కాటన్ చీరలు, పట్టు చీరలు, ఏ చీర కావాలి? సో అక్కడ కూర్చొని చెప్తే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి కొన్ని శారీస్ మీకు ఏదైతే చూపించాలనుకున్నానో అవన్నీ ఇక్కడ షిఫ్ట్ చేశాను. సో హ్యాండ్లూమ్ శారీస్ అన్నాను కదా. ముందుగా ఇవి నా ఫేవరెట్ ముల్ముల్ కాటన్ శారీస్. ఇలా ప్రింటెడ్ వర్షన్లో వచ్చాయి, పీచ్ కలర్ మీద కంప్లీట్లీ ఐ ప్రింట్స్ ఇవన్నీ కూడాను. అండ్ ఈ బ్లూ ముల్ముల్ కాటన్ శారీ మీద ఇలా చిన్న చిన్న దయ్యాలు ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ ప్రింట్ అన్నమాట. సో చాలా లైట్ వెయిట్లో వేసుకుంటే చాలా చాలా హాయిగా ఉంటుంది. సో ఇవి 2 ముల్ముల్ కాటన్ శారీస్. అండ్ ఇది మీకు బార్డర్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో నారాయణపేట్ శారీ అంటారు దీన్ని. మంచి గ్రీన్ కలర్లో దీన్ని ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని చూస్తున్నాను నేను, ఎందుకంటే ఇది ఇంకా వేసుకోలేదు నేను ఈ శారీ. సో మంచి కాటన్ శారీ, ఇది కూడా చాలా హాయిగా ఉంటుంది. హ్యాండ్లూమ్స్లో ఉండే బెస్ట్ థింగ్ అదబ్బా, ఇట్లా ముట్టుకుంటే ఒక రకమైన మంచి సాఫ్ట్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవడానికి. సో ఇది నారాయణపేట్ శారీ. ఇది మా మరిది పెళ్ళికి మా అత్తయ్య గారు నాకు కొనిచ్చిన కంచిపట్టు చీర. సో బాడీ మొత్తం బ్లూ కలర్లో వస్తుంది, కాకపోతే పళ్ళు ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. సో మంచి హెవీ పళ్ళు అన్నమాట ఈ శారీ. సో దిస్ ఇస్ ద కంచిపట్టు హ్యాండ్లూమ్ శారీ. ఇది డ్రై వాష్కి ఇచ్చిన తర్వాత ఇలా ఇక్కడ పెట్టేశాను. ఇది నేను మంగళగిరికి వెళ్ళినప్పుడు మంగళగిరిలో కొన్న చీరలు, నాకు, అమ్మకి, అత్తయ్యకి అందరికీ కొన్ని తీసుకొచ్చా, అప్పుడు ఒక్కొక్క కలర్లో. సో ఇది బ్లూ కలర్ మంగళగిరి శారీ అన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ విశాల్ బర్త్డేకి తాజ్ ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళాం, అప్పుడు అక్కడ కొన్న బాలుచెరీ శారీ. సో బాలుచెరీ శారీ అంటే వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్, సిల్క్ శారీస్ అంటారు. సో ఇది బాలుచెరీ శారీ అని గుర్తుపట్టడం ఎలా అని అంటే, సో ఆల్ మైథలాజికల్ పెయింటింగ్స్ త్రూ అవుట్ ద పళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. సో మీరు బార్డర్లో కూడా చూడొచ్చు, రథం మీద కృష్ణుడు, అర్జునుడు ఇలా వెళ్తున్న మైథలాజికల్ ప్రింట్స్ అన్నీ కూడా ఇక్కడ జరీలో వీవ్ చేసి ఉంటాయి. సో ఇది బాలుచెరీ శారీ. సో పళ్ళు అంతా కూడా చాలా రిచ్గా ఉంటుంది. అండ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అని చెప్పి నేను దీన్ని చూస్ చేసుకున్నాను. సో ఇది బాలుచెరీ శారీ అనమాట. ద నెక్స్ట్ శారీ ఇస్, మా పెళ్ళైనప్పుడు మేము ఊటీకి వెళ్ళాము ఒక 1 month తర్వాత. సో అప్పుడు అక్కడ తీసుకున్నాను నీలగిరి సిల్క్ శారీ. సో అక్కడ టీ ఎస్టేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, సో టీ ఆకుల్లాగా కనిపిస్తూ ఉంటుంది శారీ మొత్తం. సో దిస్ ఈజ్ నీలగిరి సిల్క్ శారీ. సో డిఫరెంట్ అకేషన్స్లో టైం కుదిరినప్పుడల్లా ఈ శారీస్ నేను కడుతూ ఉంటాను. ఇదేమో లెనిన్ శారీ, కాకపోతే ఓవరాల్గా కలంకారీ ప్రింట్ వచ్చింది. సో కలంకారీ ప్రింట్స్ నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ హీరో నాగార్జున గారికి కూడా కలంకారీ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం అంటే రీసెంట్గా నేను ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పారు. అండ్ ఇదేమో కాశ్మీరీ సిల్క్. సో కాశ్మీరీ శారీ అంటారు. ఇది బ్లాక్ కలర్లో వచ్చి కంప్లీట్లీ ఇలా ఉంటుంది. శారీ మొత్తం సేమ్ ప్రింట్ ఉంటుంది, కాకపోతే కాశ్మీరీ శారీ అని ఎలా చెప్తారంటే దీనికి స్ట్రోల్ వస్తుంది. సో దాన్ని షాల్ని మనం కంప్లీట్గా ఇట్లా కవర్ చేసుకోవచ్చు పైన నుంచి. సో దిస్ ఇస్ కాశ్మీరీ సిల్క్. ఇదేమో గద్వాల్ పట్టు శారీ.
గద్వాల్ పట్టు శారీస్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది శారీ, తొందరగా చిరగదు గద్వాల్ పట్టుస్. సో ఇది గద్వాల్ పట్టు అండ్ ఇదేమో గద్వాల్ కాటన్ శారీస్. బ్లూ కలర్లో టోటలీ ప్లేన్ ఇలా వచ్చి కింద బార్డర్ మాత్రం మీరు చూడొచ్చు. దిస్ ఇస్ గద్వాల్ కాటన్ అండ్ ఇది కూడా గద్వాల్ కాటన్ శారీ. రీసెంట్గా కొన్ని ఫొటోస్ కూడా పోస్ట్ చేశాను నేను. చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది, దాల్చిన చెక్క కలర్ అంటాం కదా, ఆ కలర్లో ఉంటుంది శారీ. వెరీ వెరీ బ్యూటిఫుల్ కాటన్ శారీస్ ఇవి రెండు కూడాను. అండ్ ఇది కూడా గద్వాలే. సో ఈ 4 శారీస్ ఆల్ టుగెదర్ నేను కొన్నాను ఒకేసారి. సో దిస్ ఇస్ అ సీకో శారీ అని చెప్పారు. ఇది కూడా చాలా గట్టిగా ఉంటుంది నేత, సూపర్ శారీ. ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టం. ఇదేమో మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి వచ్చింది, మా అమ్మ నుంచి నాకు వచ్చింది. అపూర్వ పట్టు శారీ అంటారు దీన్ని. సో అలా 3 జనరేషన్స్ నుంచి వాడుతున్నటువంటి శారీ, కనకాంబరం కలర్లో. మంచి వైట్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్ ఇది. సో ఈ పళ్ళు చూడొచ్చు, హెవీగా వర్క్ ఉంటుంది. సో ఇది అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి నాకు వచ్చిన చీర. అండ్ ఇదేమో జామ్దాని వర్క్, బంగ్లాదేశ్ నుంచి స్ట్రైట్గా వచ్చిన శారీ ఇది. సో జామ్దాని శారీస్ అంటే అక్కడ చాలా ఫేమస్. ఇది మంచి కలర్, మంచి స్కై బ్లూ కలర్లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్. అసలు ఒంటి మీద శారీ ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది, అంత లైట్ వెయిట్ అనమాట. సో వెరీ బ్యూటిఫుల్ కలర్ దిస్ ఇస్. ఇది అస్సాం కాటన్ శారీ, ఖాదీ కాటన్. ఇన్ఫ్యాక్ట్ చాలా హాయిగా ఉంటుంది వేసుకుంటే. వన్ సైడ్ ఏమో బ్లాక్ బార్డర్, కిందేమో హెవీ రెడ్ బార్డర్. చాలా మంచి శారీ. ఈ కాటన్ శారీ కూడా ఇంకా వేసుకోవాలి, మొన్నే కొన్నాను ఈ మధ్య. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ హ్యాండ్లూమ్స్ కలెక్ట్ చేసి పెట్టాను. అండ్ ఐ వాంట్ టు షో యూ 2 more శారీస్. ఇది నా ఫస్ట్ యానివర్సరీకి అత్తయ్య నాకు గిఫ్ట్ చేసిన శారీ. ఇది ఇంకా వేసుకోలేదు, ఫస్ట్ యానివర్సరీ నుంచి కూడా అలానే ఉంది. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ ప్రాపర్ ఒకేషన్ ఈ శారీ వేసుకోవడానికి. సో చాలా హెవీగా ఉంటుంది, హెవీ వెయిట్ కాబట్టి దీన్ని అలా పక్కన పెట్టాను. అండ్ ఇది నా ఫ్రెండ్ వైష్ణవి యార్లగడ్డ, హూజ్ అ డిజైనర్. తను డిజైన్ చేసి ఇచ్చింది ఈ శారీ. ఇది కూడా ఇంకా వేసుకోలేదు. బ్లాక్ శారీ, బ్యూటిఫుల్ సిల్వర్ వర్క్, దీని మీద చూడొచ్చు జర్దోజీ వర్క్ కూడా వచ్చింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రిటీ శారీ. ఆ బ్లాక్ శారీకి ఇలా ప్రాపర్గా వర్క్ చేసి ఇచ్చింది బ్లౌజ్, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ శారీ ఈజ్ ద బెల్ట్. సో దీనికి బెల్ట్ కూడా చేసి ఇచ్చింది. సో ఈ శారీ ఎప్పుడు వేసుకుందామా అని వెయిట్ చేస్తున్నా. బ్లాక్స్ అంటే అందరికీ ఫేవరెట్ కదా, చాలా బాగుంటుంది పార్టీ వేర్కి దేనికన్నా వేసుకుంటే. సో దిస్ ఇస్ అబౌట్ మై శారీ కలెక్షన్. ఐ హోప్ యూ లైక్ మై వార్డ్రోబ్ టూర్. సో వెస్టర్న్ అవుట్ఫిట్స్ కవర్ చేసాం, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కూడా కవర్ చేసాం. సో ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఒకే ఒక తలనొప్పి అండి, ఎన్ని వార్డ్రోబ్స్ ఉన్నా సరిపో. బికాస్ వీ ఇన్వెస్ట్ ఎ లాట్ ఆన్ అవర్ సెల్స్ అండ్ అవర్ క్లోత్స్. సో నాకు కూడా ఈ 2 వార్డ్రోబ్స్ మాత్రమే కాదు, పక్కన ఇంకో రూమ్లో ఇంకో వార్డ్రోబ్ ఉంది, మా అమ్మ వాళ్ళ ఇంట్లో 2-3 వార్డ్రోబ్స్, అండ్ ఇంకొక హౌస్లో ఒక 1 రూమ్ మొత్తం నా బట్టలే ఉంటాయి. బట్ ఇవి నేను పర్సనల్గా యూజ్ చేసే క్లోత్స్ కాబట్టి ఇవాళ ఈ వార్డ్రోబ్ టూర్ మీ అందరి కోసం స్పెషల్గా నా ఛానల్లో మీ అందరి కోసం చూపించేశాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో, షేర్ ఇట్, and most important, subscribe to my channel, Vindhya Vishakha.